నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రేవంత్ రెడ్డి ఈ మోరీ నీళ్లను డబ్బాలలో పట్టుకొచ్చి సెక్రటేరియట్ లో రేవంత్ రెడ్డి మీ బెంచ్ మీద మీ సీటు మీద ఈ నీళ్లు పోసి అలుకుతా. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి నీకు చేతనైతే ఈ మోరీ నీళ్లు ఆపు, అప్పుడు మూసీ నదిని ఉద్ధరిద్దు గాని. ఇది సరూర్ నగర్ లో విజయపురి కాలనీ. ఇళ్ళకెళ్ళి మోరీ నీళ్లు అంటే ఏంది, డ్రైనేజ్ నీళ్లు ఇంట్ల ముందుకెళ్ళి పోతున్నాయి. ఏ సంవత్సరంలో మనం బతుకుతున్నామో జిహెచ్ఎంసీ లా బరాబర్ ప్రాపర్టీ ట్యాక్సులు తీసుకుంటాము. కనీసం ఉన్న ఇంజనీరింగ్ టీములతోటి మోరీ నీళ్ళని ఆపపించలేకపోతున్నావు. ఇంకా నువ్వు మూసీని ఉద్ధరిస్తావనంటే ఎవరు నమ్ముతారు నీ మాటలు? ఇక్కడ సరూర్ నగర్ డివిజన్ లో జోనల్ కమిషనర్ హేమంత పాటిల్ నువ్వు ఏసీ రూమ్లలో కూర్చొని డిజైన్లు చేసి చట్టాలను రాయడం కాదు, చేతనైతే ఈడొచ్చి ఒక 5 నిమిషాలు నిలబడి చూపి మాటలు మాట్లాడడం కాదు. ఈ డ్రైనేజ్ నీళ్ళని ఆపడానికి చేతనైతే లేదు కానీ 6 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధితో జీతాలు తీసుకునే వాళ్ళు వచ్చి మోరీ నీళ్ళని ఆపండి, లేకపోతే ఈ మోరీ నీళ్ళను డబ్బాలలో పట్టుకొచ్చి మీ ఆఫీస్ రూమ్లలో అలుకుతా. ఫస్ట్ జోనల్ కమిషనర్ ఆఫీసు, ఆ తర్వాత మల్కాజ్గిరి కమిషనర్ ఆఫీసు, ఆ తర్వాత సెక్రటేరియట్ లో రేవంత్ రెడ్డి మీ బెంచ్ మీద మీ సీటు మీద ఈ నీళ్లు పోసి అలుకుతా. అంటే మీ ఇంటి ముందల డ్రైనేజ్ మూతలు ఉంటాయి కదా రౌండ్వి, ఆ డ్రైనేజ్ మూతలను ఓపెన్ చేసి 5 నిమిషాలు ఆడ నిలబడండి, అప్పుడు మాట్లాడండి. అంతేగాని గాలిలో మేడలు కడతా, గాలి మాటలు మాట్లాడతా అంటే ఎవరు కూడా ఊరుకోరు. నిజమైన ప్రజానాయకుడు, నిజమైన లీడర్ అంటే కేవలం డబ్బుల కోసం ప్రాజెక్టులు చేసేటోళ్ళు కాదు, రాబోయే తరాలకు ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రాజెక్టులను చేసేటోళ్ళని నిజమైన ప్రజానాయకుడు అంటారు. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్నిటిని కూడా విషంగా మారుస్తున్నారు కొంతమంది రాజకీయంగా మరియు కమిషన్ల లబ్ధి కోసం. ఇది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్. ఇది ఎక్కడి నుంచి అండి, మొత్తం ఆ రోడ్ నుంచి వస్తూ ఉంటది అనమాట ఇలా. అయితే ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అంటే ఏంటంటే వర్షపు నీటి నాళ. ఈ వర్షపు నీటి నాళాలో ఒక 3 నెలల నుంచి అయితే వర్షాలు పడట్లేదు కదా, కానీ అయినా కూడా నీళ్ళు ఎందుకు ఉన్నాయి? ఇవి వర్షం నీళ్ళు అనుకుంటున్నారా? కాదు, ఇవి డ్రైనేజీ నీళ్లు. వర్షపు నీళ్లు పోవడానికి కట్టిన డ్రైనే, కానీ ఇందులో కొంతమంది డ్రైనేజీలు కలిపేసుకున్నారు. ఇక్కడ ఉన్న లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ ఇల్లీగల్ గా లైన్స్ కలిపేశారు. దీని వల్ల ఏమవుతుంది అనంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు 24 గంటలు జీవిత కాలం మొత్తము కూడా ఈ కంపుతో భరించాలి. యాక్చువల్ గా ఇది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఎందుకు నిర్మించారు అనంటే, ఈ ప్రాజెక్ట్ కి కారణం ఏంటి అనంటే, ఇక్కడ ఇండోర్ స్టేడియం ప్రజయ్ మాల్ ఏదైతే కట్టిందో అది కట్టిన తర్వాత వాళ్ళకి డ్రైనేజ్ పోవడానికి అవుట్లెట్ లేదు. అవుట్లెట్ లేకపోవడం వల్ల ఇట్లా డాక్టర్స్ కాలనీ నుంచి ఇదంతా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టడం జరిగింది. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల ఏమేమి వస్తుంది అనంటే, డ్రైనేజ్ ఓపెన్ గా ఉండడం వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్, అమోనియా, కార్బన్ డయాక్సైడ్ లాంటి విషమైన గాలిలో కలుస్తాయి. అవి పీల్చడం వల్ల తలనొప్పి, మైగ్రేన్, జీవిత కాలం సఫర్ అవుతూనే ఉండాలి. కొన్ని ఊర్లలో కూడా ఓపెన్ నాలాలు ఉంటాయి, కానీ అందులో డ్రైనేజ్ మిక్స్ కాదు. ఆ డ్రైనేజ్ కోసం వాళ్ళు సెప్టిక్ ట్యాంకులు కడతారు. కానీ మన సోకాల్డ్ జిహెచ్ఎంసీలో పెద్ద పెద్ద చదువుకున్న ఉద్యోగస్తులు ఓపెన్ గా డ్రైనేజీలని మన ఇంటి ముందు నుంచి పంపిస్తున్నారు. ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ వైఫల్యమా? ఈ రోజు హైదరాబాద్ మొత్తం నగరం మునిగిపోతుంది అనంటే దానికి కారణం కొంతమంది స్వార్థంగా పనిచేసిన నాయకులు, స్వార్థంగా పనిచేస్తున్న జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళే. ఈ రోజు ఈ డ్రైనేజ్ వల్ల గాలి కలుషితం అవుతుంది. దాని తర్వాత ఈ నీళ్లు పోయి ఎక్కడ చేరుకుంటాయి? మూసీలో పోతాయి. మళ్ళీ ఆ మూసీలోకి పోయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఆ నీళ్ల వల్ల పెరిగే చెట్లు, పండ్లు, కూరగాయలు అన్ని కూడా విషమైపోతున్నాయి. దీని తర్వాత ఇది భూగర్భ జలాలు ఏదైతే మనం నీళ్లు తాగడానికి వాడుతున్నామో, బోరింగ్ నీళ్ళు ఏదైతే వాడుతున్నామో, చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తాయి. అంటే 1-2 చేసిన తప్పు వల్ల ఈ రోజు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. తెలివితోటి ఆలోచించండి. ఇట్లాంటి విషయాలపైన రాజకీయం చేస్తే మీరు చేసేది కుట్రలే అని అర్థమైపోతుంటది. ఈ డ్రైన్ ఎక్కడికి పోతుందండి? డాక్టర్స్ కాలనీ, జేబీ కాలనీ, క్రాంతి నగర్, మళ్ళా సాయి కృష్ణ నగర్, చెరుకు తోట కాలనీ, బొల్లా కాంప్లెక్స్ నుంచి గడ్డనారంలోకి పోయి గడ్డనారం నుంచి మూసీ నదిలోకి చేరుతుంది. అంటే నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఓపెన్ గా అక్కడ పంపించవచ్చు కదా, పంపించరు. కనీసం అధికారులు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ని ఏమైనా సపరేట్ చేస్తారా అంటే చెయ్యరు. ఎందుకు అనంటే డ్రైనేజ్ ఇళ్ళకెళ్ళి డ్రైనేజ్ లైన్ అని తీయండి అని అంటే అప్పుడు వెరైటీగా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి ఇది డ్రైనేజ్ మాకెందుకు వస్తుంది, అది జలమండలికి వస్తుంది అంటారు. మళ్ళీ జలమండలి వాళ్ళని వచ్చి మీరు ఇందులో నుంచి డ్రైనేజీలు తీయండి అని అంటే వాళ్ళు ఏమంటారు, లేలే అట్లా కాదు, ఇప్పుడు ఇది
జిహెచ్ఎంసి వాళ్ళకి వస్తుంది మేమెందుకు తీస్తాము అని అంటారు. అండ్ ఇంకొకటి, వర్షం వస్తే వర్షపు నీళ్ళు పోవాలి కదా, కానీ పోవు. ఎందుకు అనంటే ఇళ్ళ నుంచి డీసిల్టింగ్ చెయ్యరు, ఇలా చెత్త చెదారం ఉండిపోతుంది, ఇళ్ళకెళ్ళి డీసిల్టింగ్ చెయ్యరు. డీసిల్టింగ్ చేయకుండా ఇందులో నీళ్ళు ఈ హోల్స్ చూడండి, ఇగో ఇలా మట్టి చెత్త చెదారం నిండిపోయి ఇదంతా ఉండిపోతుంది. కాబట్టి వర్షపు నీళ్ళు ఏవైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో అవి కూడా ఇందులోకి పోవు. మొత్తం ఇవన్నీ లిడ్స్ ఓపెన్ అయిపోతాయి. అంటే ఇది కేవలము రాజకీయ లాభాల కోసం చేస్తారు, చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఒక శాపంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.